కాబోయే డాక్టర్లు కాపీలు కొడుతున్నారు. దీంతో భవిష్యత్తులో వీలు చేసేది వైద్యమేనా? ఇలాంటి పరిస్థితుల్లో సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టి మాల్ ప్రాక్టీసింగ్ ను చెక్ పెడుతున్నారు అధికారులు. ఇక ఎన్టీఆర్ యూనివర్సిటీలో వైద్య విద్యార్థుల కాపీయింగ్ పై రిపోర్ట్. ఎన్టీఆర్ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసిస్తున్న వాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే వార్షిక పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న వాళ్లు నిఘా కెమెరాలకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఎంబీబీఎస్, పీజీ, డెంటల్, ఆయుష్ విద్యార్థుల్లో ఇప్పటి వరకు 21 మంది కాపీ కొడుతూ దొరికిపోయారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 28 మెడికల్, 9 డెంటల్, 7 ఆయుష్ కళాశాలల్లో అమర్చిన 540 కెమెరాలను విశ్వవిద్యాలయంలోని కమాండ్ కంట్రోల్ యూనిట్కు అనుసంధానం చేశారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కదలికలను సీసీటీవీ కెమెరాల ద్వారా నిశితంగా గమనిస్తున్నారు అధికారులు. ప్రవేశ మార్గాల్లో తనిఖీలు దాటుకుని పలువురు విద్యార్థులు మొబైల్ ఫోన్లను సైతం ఎగ్జామినేషన్ హాళ్లలోనికి తీసుకొచ్చి పట్టుబడ్డారు. మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, ఆయుష్, డెంటల్ వార్షిక పరీక్షలు గత నెల 2 నుంచి దశల వారీగా ప్రారంభమయ్యాయి. రహస్యంగా చీటీల ద్వారా జవాబులు రాస్తూ కెమెరాల కళ్లకు దొరికిపోయారు కొందరు విద్యార్థులు. స్మార్ట్ వాచ్ల సాయంతో జవాబులు రాసేందుకు ప్రయత్నించి ఇంకొందరు బుక్ అయ్యారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ 15 మంది అబ్బాయిలు, 6 అమ్మాయిలు దొరికారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన విద్యార్థులకు కఠిన శిక్షలు ఉంటాయి. 2 ఏళ్ల వరకు పరీక్షలు రాయకుండా డీబార్ చేసే అవకాశం ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన ఇన్విజిలేటర్లు కూడా పట్టుబడ్డారు. పరీక్ష జరుగుతున్నప్పుడు ఇన్విజిలేటర్లు మొబైల్ ఫోన్ వినియోగించకూడదు. కొందరు ఇన్విజిలేటర్లు ఈ నిబంధనను అతిక్రమించారు. 2 ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఒక్కొక్క ఇన్విజిలేటర్ మొబైల్ ఫోన్ వినియోగిస్తూ ఉండడం కమాండ్ కంట్రోల్ యూనిట్ నుంచి గుర్తించారు. వీరిని 3 ఏళ్ల పాటు పరీక్షల విధులకు దూరంగా ఉంచుతారు. మొత్తానికి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ సీసీటీవీ కెమెరాలకు అడ్డంగా బుక్కైన మెడికల్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు అధికారులు.